ఏప్రిల్ 22వ తారీఖు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటా ఉన్నాయి. ఈ క్రమంలో గత 15-16 రోజులుగా భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెడతా ఉంది. కేవలం డైరెక్ట్గా యుద్ధంలోనే కాకుండా వివిధ రకాలుగా ఈరోజు పాకిస్తాన్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఈరోజు భారత్కు సంబంధించినటువంటి సింధు జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో అక్కడ వాళ్ళను నీటి పరంగా దెబ్బకొట్టినట్టు కనబడతా ఉంది. అదేవిధంగా భారత భూభాగంలో గగనతలంలో ఏవైతే పాకిస్తాన్ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిలిపేయడం జరిగింది. అదేవిధంగా నేవీ పోర్ట్ల దగ్గర ఏవైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి పడవలు ఏవైతే వస్తుంటాయో వాటిని కూడా నిలిపేయడం నిషేధాలు విధించడం జరిగింది. ఇలా పలు ప్రయోగాలు పాకిస్తాన్ మీద భారతదేశం ప్రయోగించింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫండింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ కూడా ఆ ఫండింగ్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా డైరెక్ట్గా ఆయా ఇంటర్నేషనల్ సంస్థలకు కూడా భారతదేశం కోరడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్కు ఈరోజు పాకిస్తాన్ కావాలనే మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ఉగ్రవాదం వైపు బలిస్తూ ఈరోజు ప్రపంచ దేశాలను కూడా ఏ విధంగా కబలిస్తూ ఉందో గమనించని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడంతో అట్లా కూడా పాకిస్తాన్ దెబ్బపడుతుంది. ఇవన్నీ భారతదేశం పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేస్తూ త్రిముఖ వ్యూహంతో ముందుకు పోతూ ఉంటే ఇంకొక వైపు పాకిస్తాన్లో అంతర్భాగంలో ఉన్నటువంటి బలూచిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత కొన్ని సంవత్సరాలుగా మాకు స్వాతంత్రం కావాలి, మాకు స్వయం ప్రతిపత్తి కావాలి అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీ పైనే దాడులు చేస్తూ ఏ విధంగా ఒక ఆత్మాహుతి దాడులు చేస్తూ ఉన్నారో మనందరం గమనిస్తాం. ఈ క్రమంలో భారతదేశం ఇంత పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆర్మీని మట్టుపెడతాం. ఇంతవరకు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఆర్మీ జవాన్ కూడా మన యుద్ధం వల్ల చనిపోలేదు. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి ఆత్మాహుతి దాడుల వల్ల కొన్ని వందల మంది ఆర్మీ సైనికులు మరణిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈరోజు నిన్నటికి నిన్న చాలా వాళ్ళ యొక్క ఏవైతే ప్రాంతాలు ఉంటాయో ఆ బలూచిస్తాన్ ప్రాంతం అవుతుందో ఒక్కొక్కటిగా తమ అదుపులోకి తీసుకుంటూ పాకిస్తాన్ ఆర్మీని పరుగును పెట్టిస్తూ ఆ తరిమి కొడుతూ ఉన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఇంటర్నేషనల్ మీడియాలో మనకు కనబడతా ఉన్నాయి. సో ఈ క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకు ఆయుధాలు నిజంగా ఎట్లా సమకూరుస్తారని పక్కన పెడితే వాళ్ళు నిన్న భారత ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. మీరు మాకు మిసైల్స్ ఇవ్వండి, మీరు మాకు యుద్ధ సామాగ్రి ఇవ్వండి, పాకిస్తాన్ను లేపేస్తామంటూ చాలా పెద్ద ఎత్తున ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా చాలా సందర్భాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారతదేశ ప్రభుత్వమే సహాయం అందిస్తూ ఉంది. ఆ బలూచిస్తాన్ ఆత్మాహుతి దాడులను మరి భారతదేశమే ప్రేరేపిస్తుందని చెప్పి చాలా సందర్భాలు కూడా వాళ్ళు చెప్పి వాపోయిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతుందో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను కూడా టార్గెట్ చేసింది. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ కొన్ని రోజులు కనబడలేదు. మరి బంకర్లో దక్కున్నాడా, వాళ్ళ ఫ్యామిలీని డైరెక్ట్గా బ్రిటన్ పంపించేసే ప్రత్యేక విమానంలో, కానీ ఆయన ఎక్కడ కూడా ఇంతవరకు జాడ తెలియడం లేదు. సో ఈ క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది చాలా పెద్ద పకడ్బందీ ప్లాన్ తోటి ఆత్మాహుతి దాడులతోటి మాకు ఈ ప్రాంతానికి మీకు అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు, మాకు స్వాతంత్రం కావాలి, మాకు స్వయం ప్రతిపత్తి కావాలి అంటూ పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ఆర్మీ పైనే ఈరోజు దాడులు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ప్రెషర్ కావచ్చు, అదేవిధంగా ఇరాన్ ప్రెషర్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో, అదేవిధంగా పొలిటికల్ వ్యవస్థ సరిగా లేక పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం మన గత 20-30 ఏళ్ళని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు భారతదేశం సర్వసన్నద్ధం అయిపోయింది. ఈ క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎంకరేజ్ చేయడమా, మనం కూడా డైరెక్ట్ రంగంలోకి దిగడమా, లేకపోతే ఏం చేయడం అనేది కూడా చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తానికైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు విజ్ఞప్తి చేశారు, మిసైల్స్ ఇవ్వండి, పాకిస్తాన్ లేపేస్తామని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం కూడా చేస్తే బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఆత్మదాడులు చేస్తున్నారు. ఈరోజు పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఇంకా ప్రతీకారాన్ని మొత్తంగా తీర్చుకోలేదు. కేవలం మనం ఆ ఆడబిడ్డలకి వాళ్ళ ఏవైతే ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి వీరులకు మనం వాళ్ళ శాంతికి చేకూర్చే విధంగా ఒక నివాళి అర్పించింది తప్ప
నిజమైనటువంటి యుద్ధం ఇంకా చేయలేదు. ఖచ్చితంగా నిజమైనటువంటి యుద్ధంలో భాగంగా ఈరోజు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు మొత్తం కూడా లేపేసే విధంగా ఈరోజు చాలా పకడ్బందీగా ప్లాన్ కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో భారత్ పాకిస్తాన్ యుద్ధం తప్పదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వేయబోయేటువంటి స్టెప్స్ కూడా ఈరోజు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. వాళ్ళు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నట్టు కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకంటే మా బలూచిస్తాన్ సంబంధించినటువంటి అంశం మనం ఒకసారి చూసినట్లయితే ఈరోజు చూడండి, పాకిస్తాన్ ఏరియా ఎంత ఉంది, బంగ్లాదేశ్ ఏరియా ఉంటుంది, బలూచిస్తాన్ ఏరియా ఎంత ఉంది, వాటికి సంబంధించిన పాపులేషన్ ఒకసారి చూసినట్లయితే పాకిస్తాన్ ఏరియా వచ్చేసి 7,96,100 కిలోమీటర్ స్క్వేర్ అని చూస్తాను. అదేవిధంగా బంగ్లాదేశ్ చూసినట్లయితే దీనికంటే పాకిస్తాన్ భూభాగంలో 3,47,120 అంటే దాదాపు 60% భూభాగం కేవలం బలూచిస్తాన్దే ఉంది. పాపులేషన్ చూసినట్లయితే 231 మిలియన్స్ పాకిస్తాన్ ప్రజలు ఉంటే దానిలో 14 అంటే ప్రాంతం ఎక్కువ, ఏరియా ఎక్కువ ఉంది, జనాలు తక్కువ ఉన్నారు బలూచిస్తాన్లో. సో అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన పాకిస్తాన్ కన్నేసి వాటిని దోచుకోపోతా ఉంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్లో ఉన్నటువంటి పౌరులకు కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వక, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వక ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారంటూ మమ్మల్ని బలూచిస్తాన్ ఎప్పటి నుంచో కూడా పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తూ ఉంది. సో పాపులేషన్ డెన్సిటీ చూడండి, ఇవన్నీ చాలా క్లియర్గా మనం చూసినట్లయితే జీడిపి $375 బిలియన్, $411 బిలియన్, $15 to $20 బిలియన్ మాత్రమే బలూచిస్తాన్. ఎంత తక్కువగా ఉందో చూడండి. అంటే ఏ విధంగా పాకిస్తాన్ దేశం అవుతుందో, బలూచిస్తాన్ ఏ విధంగా అణచివేస్తుందో, ఏ విధంగా వాళ్ళ ద్వితీయ శ్రేణి ప్రాంతాలుగా చూస్తున్నారు, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ యొక్క లెక్కల ద్వారా. జీడిపి గ్రోత్ 2.4% ఉంటే 4.0 బంగ్లాదేశ్ ఉంటే 1 to 2% మాత్రమే ఉంది. ఎంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. రివర్స్ వచ్చేసి ఇండస్ రివర్, జేలం రివర్ కనబడుతుంది. బంగ్లాదేశ్లో గంగాస్, బ్రహ్మపుత్ర, బలూచిస్తాన్లో దస్ట్, హింగోల్ హబ్ అంటూ చూస్తాను. సో ఇట్లా లిటరసీ చూసినట్లయితే లిటరసీ రేట్ పాకిస్తాన్లో 59% ఉంటే బంగ్లాదేశ్లో 70% ఉంది, బలూచిస్తాన్లో 26% ఉంది. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసినట్లయితే 66 సంవత్సరాలు పాకిస్తాన్ ఉంటే 72 సంవత్సరాలు బంగ్లాదేశ్ ఉంటే 60 నుంచి 62 సంవత్సరాలు బలూచిస్తాన్ ఉంది. ఇలా మొత్తానికైతే కంప్లీట్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి బలూచిస్తాన్ పైన ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు దోచుకుంటూ అక్కడ ఉన్నటువంటి పౌరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబ పౌరులను తీసుకుపోయి ఆర్మీ ఏం చేసిందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. అసలు వాళ్ళ జాడ ఉందా లేదా, ఇలాంటి అనేకమైన పరిస్థితుల దృష్ట్యా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరిట లిబరేషన్ ఆర్మీ అనేటువంటి ఒక సైన్యంని తయారు చేసేసి పాకిస్తాన్ పైనే అంతర్యుద్ధానికి దిగి ఈరోజు పాకిస్తాన్ లేపేస్తాం ఒకవేళ భారతదేశం కనుక మాకు మిసైల్స్ ఇస్తే అంటూ ఒక విజ్ఞప్తి కూడా చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అన్ని నగరాలను కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ రేపు మా ఐక్యరాజ్య సమితి కూడా విజ్ఞప్తి చేస్తారు, మాకు మా ప్రాంతానికి సపరేట్ దేశమే అని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు. సో ఈ క్రమంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సో భారతదేశ ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా పకడ్బందీగా యుద్ధ తంత్రాన్ని వాడుతూ పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెడుతూ అనేక విధాలుగా యుద్ధ వ్యూహాలను రచిస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఈ క్రమంలో తనకు వెన్నుదన్నుగా ఇటు రక్షణ శాఖ, హోంశాఖ, భద్రతా సలహాదారు, త్రివిధ దళాలు అన్నీ కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఆయన యొక్క యుద్ధ వ్యూహాలను, యుద్ధ తంత్రాలను మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎవరుతున్నారో ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆచరణ ఏదైతుందో వాటన్నిటిని కూడా పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు. ఆయన వ్యూహాలను కూడా అమలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా భారతదేశానికి చాలా ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.